ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ ముద్దపప్పు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. దోసకాయ పప్పు కోసం కందిపప్పు కడిగి పెట్టుకోవాలి. కొంచెం నానబెట్టుకున్నటువంటి శనగపప్పు కూడేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. పులుపు కోసం టమాటా ఆర్ చింతపండు, ఒక టమాటా వేసుకున్నా కానీ కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. చేదు లేనటువంటి విత్తనాలు, దోసకాయ విత్తనాలు, దోసకాయ ముక్కలు ఇంత పెద్ద పెద్ద సైజు వేసుకుంటే మనకి ఉడికేసరికి చిన్నగా అయిపోయి కొంచెం ముక్కలు కనిపిస్తాయి. అలాగే టమాటా యాడ్ చేసుకోవచ్చు, వంకాయ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ ఉల్లిపాయలు, పసుపు, పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ కారం పట్టదు. కారము, ఉప్పు ఉడికిన తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 5, మీకు కందిపప్పు మంచిదైతేనేమో 3 విజిల్స్కే ఉడికిపోతుంది. కొంచెం నాసిరకం అయితేనేమో అదే కందిపప్పులో తేడా ఉంటుందండి, దాన్ని బట్టి 5 విజిల్స్. మంచి కందిపప్పు మనం ఇంతకుముందు వాడుకొని ఉంటాం కదా, దానికైతే 3 విజిల్స్ సరిపోతుంది. ఇలా ఉడికిపోయిన పప్పుని కొంచెం మెత్తగా మెదుపుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపులో నూనెకి బదులు నెయ్యి వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో సాల్ట్ కలుపుకోవాలి. ఇలా మెత్తగా మెతుక్కున్నటువంటి పప్పులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకోవాలి. కడాయిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి.